గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీల సంగతి ఏంటని ప్రశ్నిస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేయనుంది. ఉదయం 10:30 గాంధీ భవన్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల భర్తీ అంశంతో పాటు నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో 15 లక్షలు వేస్తానన్న మోడీ మాటలు ఏమయ్యాయనే అంశాలను కాంగ్రెస్ ఛార్జ్షీట్లో పొందుపర్చనున్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెట్టారని, గ్యాస్ ధరలు పెంచి సబ్సిడీని ఎత్తివేశారని హస్తం నేతలు ప్రశ్నించనున్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, ఎదురు తిరిగిన వారిపై ఈడీ దాడులు చేయిస్తున్నారనే అంశాలు కాంగ్రెస్ ఛార్జ్షీట్లో ఉండే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీల సంగతి ఏంటని ప్రశ్నిస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేయనుంది. ఉదయం 10:30 గాంధీ భవన్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల భర్తీ అంశంతో పాటు నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో 15 లక్షలు వేస్తారన్న మోడీ మాటలు ఏమయ్యాయనే అంశాలను కాంగ్రెస్ ఛార్జ్షీట్లో పొందుపర్చనున్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెట్టారని, గ్యాస్ ధరలు పెంచి సబ్సిడీని ఎత్తివేశారని హస్తం నేతలు ప్రశ్నించనున్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, ఎదురు తిరిగిన వారిపై ఈడీ దాడులు చేయిస్తున్నారనే అంశాలు కాంగ్రెస్ ఛార్జ్షీట్లో ఉండే అవకాశం ఉంది.